ఏంటి నాన్న ఎండలో డ్యాన్స్ చేస్తున్నావు? డాన్సరా మరి? ఎండ వచ్చిందంటే ఇంటికి కరెంట్ వచ్చినట్టే. ఇన్నాళ్ళు ఎండ వస్తే ఏసీ వేసుకుని కరెంటు బిల్లు ఎక్కువ కట్టాలని బాధ ఉండేది. కానీ సోలార్ వచ్చిన తర్వాత ఎండ ద్వారా మన ఇంట్లో కరెంటును మనమే రెడీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక పంట. స్థలంలో చూడండి వాళ్ళు ఎన్ని మొక్కలు వేసుకుని పెంచుకుంటున్నారు. కూరగాయల మొక్కలు, పూల మొక్కలు. అలాంటి స్థలం మనకు లేదు కాకపోయినా మన స్లాబ్ మీద మన సోలార్ తోటి మన ఇంట్లో కరెంటును మనం రెడీ చేసుకోవచ్చు. అలాంటి ప్రకృతికి ఏదన్నా సాయం చేయగలిగేది ఏదైనా ఉందంటే నిజంగా ఈ సోలార్ ప్యానల్సే నన్ను బాగా ఆకర్షించినాయి. అందువలన వాటర్ ప్యూరిఫైర్స్తో పాటు సోలార్ ప్యానల్స్ కూడా ఇన్స్టాల్ చేయడం, సర్వీస్ చేయడం అనేది ఒక బాధ్యతగా నేను ఇష్టపూర్వకంగా తీసుకున్నాను. ఈ 3 కిలోవాట్ సోలార్ ప్యానల్ కనుక మన ఇంట్లో పెట్టించుకుంటే ఇండైరెక్ట్గా 340 చెట్లు నాటినట్టు, ఒక 2 కార్లని ఈ భూమి నుంచి మనం తగ్గించినట్టు. అంటే కార్ల ద్వారా వచ్చే పొల్యూషన్ని, కార్బన్ ఉద్గారాలని మనం రిమూవ్ చేసినట్టు. నిజంగా మీరు నమ్మలేదు కదా, నేను రీసెర్చ్ చేశాను. మీరు సెర్చ్ చేయండి. సోలార్ ఎన్విరాన్మెంట్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది. 360 రోజుల్లో 300 రోజులు మనం ఎండతోనే ఉంటాం. మబ్బులు వేసినా సరే సోలార్ ప్యానల్ పనిచేస్తాయి. చినుకులు పడితే తప్పితే సూర్యరశ్మి ఉంది, వెలుతురు ఉందంటే ఇందులోంచి కరెంట్ ఉత్పత్తి అవుద్ది. సోలార్ ప్యానల్స్నే కాదు, సర్వీస్ని కూడా అందివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక 30 ఏళ్ళకి సరిపడా స్ట్రక్చర్ క్వాలిటీ కానీ, ఇన్సులేషన్స్ కానీ, వైరింగ్ కానీ అన్నీ కూడా హై క్వాలిటీతో నేను చేయించి ఇవ్వగలనని మీకు ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను. నిజంగా మీరు సిద్ధమైతే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి.